ఈవీఎంస్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్? సౌజన్య, ఈవినింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ట్రెండ్స్ కూడా సేమ్ నెక్ టు నెక్ వెళ్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ 36 స్థానాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతూ ఉంది. 25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో ఉంది. ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లీడ్లో ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు ప్రస్తుతానికి వెనుకంజలో కొనసాగుతూ ఉన్నారు. న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తూ ఉన్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. జంగ్పూరా నుంచి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేస్తున్నారు. ఈ 3 స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ట్రైలింగ్లో కొనసాగుతూ ఉంది, వెనుకంజలో కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ లీడ్లో అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు వరకు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి ఈ ముగ్గురు కీలక నేతలు ప్రస్తుతానికైతే వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే యాక్చువల్ రిజల్ట్స్ అనేది కూడా ట్రెండ్స్ అనేది కూడా మారేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నెక్స్ట్ మ్యాజిక్ ఫిగర్ 36 ఉంటుంది. 36 మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 36 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది. 37 స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రస్తుతానికి ఎర్లీ ట్రెండ్స్లో లీడ్లో అయితే కొనసాగుతూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 26 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. నామమాత్రంగా 2 ఎన్నికల్లో 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ చాలా నామమాత్రపు పోటీ మాత్రమే ఇచ్చింది. 2015లో 3 స్థానాలు, 2020లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంటే ఈసారి పూర్తి డిఫరెంట్ సినారియో ప్రస్తుతానికైతే కనబడతా ఉంది. అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా 26 స్థానాల్లోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతుంటే బీజేపీకి సంబంధించినటువంటి 37 మంది అభ్యర్థులు లీడ్లో ప్రస్తుతానికైతే కొనసాగుతున్నారు. ఇవే ట్రెండ్స్ ఇట్లే కొనసాగుతాయా లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అర్బన్ ఏరియాకు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉండేటువంటి సెంట్రల్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో ఎలైట్ సంబంధించినటువంటి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు. వారు ఓటింగ్లో కూడా చాలా సెంట్రల్ ఢిల్లీ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగానే నమోదైంది. బట్ జంగ్పూరా నుంచి మనీష్ సిసోడియా పోటీ చేశారు. ఆయన గతంలో పోటీ చేసినటువంటి పర్పట్గంజ్ నుంచి కాకుండా ఈసారి ఆయన సీట్ మార్చారు. అయినప్పటికీ కూడా ఫేట్ అయితే మారలేదు. ప్రస్తుతానికి అయితే ఇంకా ట్రైలింగ్లోనే కొనసాగుతున్నారు. ఇక అతిషి కల్కాజీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె సీఎంగా పెద్ద బాధ్యత ఆమెకు వచ్చింది. అయినప్పటికీ కూడా ఆమె ప్రస్తుతానికి ట్రైలింగ్లోనే కొనసాగుతూ ఉన్నారు. ఏమాత్రం కూడా పట్టు నిలుపుకోలేదా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. బట్ ఇది ఎర్లీ ట్రెండ్సే కాబట్టి ఖచ్చితంగా 2-3 రౌండ్ల తర్వాత ఫలితాలు అనేది కూడా తమకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తూ ఉంటే ఎర్లీ ట్రెండ్స్ అయితే బీజేపీకి సంబంధించినటువంటి నేతల్లో ఉత్సాహాన్ని అయితే నింపింది. ఫస్ట్ టైం ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ లేనట్టు విధంగా ఈసారి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లీడ్లో అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్నారు. సౌజన్య.